అధికార మదాంధకారం కళ్ళకెక్కితే, కళ్ళు అనేవి నెత్తికెక్కితే ఆ రాష్ట్రంలో అరాచకమే నడిచిద్ది. ఆ అరాచకమే నడిచింది దౌర్జన్యాలు, దుర్మార్గాలు, లేకపోతే ఇట్లాంటి ఆటవిక పరిపాలన సాగుతూ ఉందని చెప్పేసి ఎత్తి చూపి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం విచిత్రంగా ఈ 1-2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవే చర్యలకు పాల్పడుతూ ఉంది. అంటే వాళ్ళు కూడా దాన్ని నమ్ముకున్నారేమో, ఒకవేళ ప్రజలు దానికోసం అధికారం ఇచ్చారేమో అనుకుంటున్నారేమో తెలీదు. ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు లెక్క కడతారు. ఎందుకంటే ఆయన డాక్టరు సుధాకరు చనిపోయిన దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో ఏ ఏ టైంలో ప్రభుత్వం విఫలమైంది అనే వాటిని మొత్తాన్ని గుర్తు చేసుకొని మరీ జగన్మోహన్ రెడ్డికి లెక్కతో సహా చివరి ఎన్నికలలో అంటే బటన్ నొక్కి మరీ చెల్లించారు కదా. మీ లెక్కలు కూడా ప్రజలు అలాగే కౌంట్ చేసుకుంటారు. మీ అరాచకాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు ఆవేశంతోటో లేకపోతే అనాలోచితంగానో కాంగ్రెస్తో కుమ్మక్కయ్యో జగన్ను జైలుకి పంపించుండొచ్చు కాక అదే ప్రతీకారం జగన్మోహన్ రెడ్డి తీర్చుకున్నాడు. అదే ప్రతీకారం మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ చంద్రబాబు తర్వాత మళ్ళీ లోకేష్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు. అదే టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఇక రాబోయే రోజుల్లో జైళ్ళు, ఎందుకంటే జైళ్ళ స్థాయికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్లోనూ, ఆఫ్ఘనిస్తాన్లోనూ అనేక దేశాలలో ఓడిపోయినటువంటి పరిపాలకులు లండన్ పారిపోతూ ఉంటారు. అంటే ప్రవాస జీవితం గడుపుతూ ఉంటారు. చివరికి ఇక్కడి నుంచి కూడా పారిపోయే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఎంత దారుణం చూస్తూ ఉన్నామంటే అక్కడ ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, అంటే పాతకాలంలో రాజుల కాలంలో ఓడిపోయిన రాజులకు సంబంధించిన వాళ్ళని రాళ్లతో కొట్టి లేకపోతే కత్తులతో ఇచ్చేసి అరాచకంగా ఓడిపోయిన బాపత వాళ్ళని ఆటవికంగా కొట్టి చంపేవాళ్ళు. వాళ్ళ ఆస్తులను, వాళ్ళ భార్యలను ఎత్తుకొని మోసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ రకమైన పరిస్థితులే మరి వీళ్ళు నెలకొల్పాలనుకుంటున్నారో, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారో, మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ అటువంటి పరిస్థితులే చూపించేటటువంటి కాండ మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అది ఏ పార్టీకి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాముకుడు, రాష్ట్రంలో సంపద సృష్టిస్తాడు. పిల్లలు ఐటీ జాబులు చేసుకున్నారంటే, అమెరికాలకో ఆస్ట్రేలియాలకో వెళ్ళారు అంటే ఈ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ భూమి నడుచుద్ది. ఆయన గారు ఉంటే తీసుకొచ్చేటటువంటి ఇండస్ట్రీస్ పెట్టేది తక్కువైనా కూడా ఆ పేరుతో సాగేటటువంటి ప్రచారము, ఆ బ్రాండింగ్, రాష్ట్రానికి వచ్చే బ్రాండింగ్ వల్ల 20 లక్షల భూమి 40 లక్షలకు 60 లక్షలకు వెళ్ళుద్ది. రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుద్ది, రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, ఒక కొత్త ఉత్సాహం వచ్చుద్ది, ఒక ఆర్థికపరమైన జోష్ వచ్చిద్ది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గవర్నమెంట్లో హైదరాబాద్లో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ జోషు, తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో ఉన్న జోషు చాలా కాలంగా 20-25 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఉన్నటువంటి రియల్ ఎస్టేటు విచిత్రంగా చివరి 5 ఏళ్ళలో అయితే పూర్తిగా పడుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా పడకేసి ఆ జోష్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. ₹1,00,000 వ్యవసాయ భూమి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. 1,00,000 నుంచి 2 లక్షల్లో దొరికేటటువంటి భూమి 20 లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. కనీసం 10-15 లక్షల రూపాయలకు భూమి దొరకని పరిస్థితి వచ్చేసింది తెలంగాణ రాష్ట్రంలో. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20-25 లక్షలకి వెళ్ళినటువంటి భూమి ధర రివర్స్ అయ్యి 15 లక్షలకి అమ్ముతారన్నా కూడా కొనేవాళ్ళేరు. అంటే ఆర్థికపరమైన ఫ్రస్ట్రేషన్, అంటే ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్ అక్కడ ప్రజల్లో కనిపించింది. అది కూడా ఓట్ల రూపంలో వెల్లువెత్తింది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది, చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకొచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ 2 రోజుల్లో ఆర్థికపరమైన ఇదిని మళ్ళీ ప్రభుత్వాన్ని నెలకొల్పే పరిస్థితి కాకుండా అరాచకమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటాలు, గొడవలు పట్టాలు, వాళ్ళ కార్యకర్తలను లేకపోతే వాళ్ళ ఓటర్లను వాళ్ళని ధ్వంసం చేయటాలు, ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ కూడా ఇది మాయన్ మచ్చ. అది వాళ్ళ ప్రమేయం ఉండి జరుగుతుందని చెప్పేసి చెప్పట్లేదు. అట్లాంటివి జరగకుండా ఉంటే ఏపీ అనేది ఖచ్చితంగా ఒక మంచి రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గుజరాత్ లాంటి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రంగా మారే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము.